వార్త ఘోర రోడ్డు ప్రమాదం భారీగా మృతులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ జరిగింది ఏంటి సంఘటన వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఇక ప్రమాదానికి గురైన బస్సులో పలువురు పిల్లలు, మహిళతో పాటు 40 మంది పైగా ప్రయాణికులు అయితే ఉన్నారు. ఇప్పటికే 18 మంది మృతదేహాలు వెలికి తీశారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయినటువంటి బస్సు నుండి ప్రయాణికులు వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రతికూల వాతావరణం దాదాపు 6 గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత క్రేన్ సాయంతో బస్సును నది నుండి బయటికి తీశారు. ఈద్ పండుగ జరుపుకొని ఢాకాకు ప్రయాణికులతో తిరిగి వస్తున్న బస్సు దౌలత్ ది ఫెర్రీ ఘాట్ వద్ద నదిలోకి దూసుకుపోయింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు బస్సు ఫెర్రీని సమీపిస్తుండగా ఒక చిన్న యుటిలిటీ ఫెర్రీ పాయింట్ను ఢీకొట్టిందనమాట. ఈ దాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నేరుగా నదిలోకి తీసుకుపోయిందనమాట. కొంతమంది ఈదుకుంటూ బయటపడి సురక్షిత ప్రాంతాలు చేరుకోగా చాలామంది ప్రయాణికులు బస్సులోని చిక్కుకుపోయారు. అందరూ చూస్తుండగానే బస్సు నదిలో పడిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగించాలని, ఘటనా స్థలాన్ని దర్యాప్తు చేపట్టాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఘటన ఎక్కడ జరిగింది ఏంటంటే బంగ్లాదేశ్ దౌలతీయ ఘాట్ వద్ద పద్మా నదికిలో ప్రయాణికులు బస్సు దూసుకెళ్లిన ఘోర ప్రమాదం 23 మంది గల్లంతు. ఇక బంగ్లాదేశ్ ఇందులో దూసుకు వెళ్ళినట్లు ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట.